భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి గవర్నర్ గౌడ్ గారికి రాజేశ్వరరావు గారికి కమ్మకట్ల సత్యనారాయణ గారికి కార్పొరేటర్లకి జైపాల్ గారికి ప్రధానమంత్రిగా చేస్తున్నారా మరి మూడోసారి ప్రధానమంత్రిని చేద్దామనే ఉద్దేశంతోనే ఈ రోజు విజయ సంకల్ప సభయాత్ర ఇక్కడికి వచ్చింది. మరి మనందరం మనకు భవిష్యత్తు ఉంటుంది. ఇన్ని అభివృద్ధి చేసిండు, ఇంకా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ నేను చెప్పిన నినాదాలు చెప్పండి. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ధన్యవాదాలు తెలియజేస్తూ అంతకుముందు ఈ గౌరవం లేకుంటే భారతదేశం ఈ గౌరవం లేకుంటే మరి ఏమైనా ఈ సమోసా ఫ్రీ లేకపోతే పైసలకైనా ఇప్పుడు సమోసాలు ఎందుకు బయటికి పో అందరు నిధుకుతారు రాజకీయ నువ్వు ఫ్రీ ఇచ్చినట్టుంటావు ఈ మరి సోదరి బల్లారా మళ్ళీ ఒకసారి మీ అందరితో కూడా మీరందరూ ఓట్లయితే ఇప్పుడు ఇక్కడ 4 కార్పొరేటర్లు మహిళలు 1 2 ఇంకిద్దరేరి ఉన్నాడు ఒక ఇద్దరు వాళ్ళను తీసుకురావడానికి బొట్టు పెట్టి బంగ్లాదేశ్ పట్టి తీసుకురావడానికి పోయింది. అంటే మీరు ఓట్లయితే వీళ్ళు గెలిచారు, వీళ్ళు వార్డులలో తిరుగుతూ ఉన్నారు. మీ మంచి చెడ్డల కొంచెం చాలా శ్రీనివాస్ రెడ్డి గారు యాత్ర ప్రముఖ వారిని ప్రసాద్ గారిని వీరందరినీ దయచేసి 60 సంవత్సరాలు తగినప్పుడు ఒకవైపు ఈ విశ్వనాయకుడు విశ్వాస నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు కావచ్చు, ప్రతి పేదవారికి ఉచిత వైద్యం ఆయుష్మాన్ భారత్ కావచ్చు, 6 బిడ్డలకు 12 కోట్ల మరుగుదొడ్లు కావచ్చు, కరోనా వ్యాక్సిన్లు కావచ్చు, ఉచిత 83 కోట్ల మందికి ఉచిత బియ్యం కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల కొద్ది వందే భారత్ ట్రైన్స్ కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, భయం లేని, బాంబులు లేని, బ్లాస్టింగ్లు లేని భారతదేశం ఈరోజు దృఢంగా ఒక ఇన్పకం చేశాడంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల మన గురువు వరంగల్లో ఒక ధైర్యంగా ఉన్నది. ఇక ధర్మం అభివృద్ధి గురించి అందరూ చెప్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నామంటే పరాయి దేశాల మీద కూడా శత్రుముఖుల మీద ఒక గంట లోపల సర్జికల్ స్ట్రైక్ చేయగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల. ఈ 60 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి తప్ప అభివృద్ధి లేని, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పరిపాలనలో అవినీతి లేని అభివృద్ధి. కాబట్టి ఈ తెలంగాణలో 3 నెలల క్రితం ఒక మోసపూరితమైన పార్టీ, దేశద్రోహుల పార్టీ, దేశద్రోహి పార్టీ, భారతదేశాన్ని విడగొట్టిన పార్టీ, మన తెలంగాణ బిడ్డల్ని చంపిన పార్టీ, దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలని 75లో తీసేసిన పార్టీ, అడుగడుగుల తెలంగాణ యువకుల రక్తతర్పణం కోరే పార్టీ, కశ్మీర్లో పండితులను ఊచకోదవలసిన పార్టీ, ఢిల్లీలో సిక్కులను చంపిన పార్టీ. ఈ కాంగ్రెస్ ఈ సకల అవలక్షణాల